కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా ఫీవర్. ఉయ్యూరులో 5 డయేరియా కేసులు నమోదయ్యాయి. అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉయ్యూరులో ప్రత్యేక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. అధికారులంతా కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలందాయి. ఉయ్యూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉయ్యూరులో డయేరియా ప్రబలడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. డయేరియా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని మంత్రి నారాయణ పరామర్శించారు. అలాగే స్థానిక 5వ వార్డులో డయేరియా సోకిన ప్రాంత ప్రజలతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. డయేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించామన్నారు మంత్రి నారాయణ. ప్రాథమికంగా తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా గుర్తించలేదన్నారు. డయేరియాపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. బాధితులకు అన్ని విధాలా మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కలకలం సృష్టించింది. గత 2 రోజులుగా ఇటు ఆసుపత్రికి డయేరియా బాధితులు క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం చూసుకున్న మాత్రం ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులు దాదాపు 11 మంది చికిత్స పొందుతున్నారు. అన్న, ఎప్పుడు మీరు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు? మొన్న జాయిన్ అయ్యాం. మొన్నటి నుంచి ఇప్పుడు వరకు మోషన్స్ అవుతున్నాం. ఏం ప్రాబ్లం? వాటర్ ప్రాబ్లం అనుకుంటున్నాం. డ్రైన్ మీదకి వెళ్తుంది వాటర్. డ్రైన్ కింద నుంచి వస్తున్నాయి వాటర్. అదేమన్నా లీక్ అయిందేమో అనుకుంటున్నాం. అందరం ఈ వార్డు అంతా ఒకటే వార్డు, 5వ నెంబర్ వార్డు. ఆల్రెడీ చెప్పాము, ఎమ్మెల్సీ గారు బోడే ప్రసాద్ గారు వచ్చారు, చూద్దామన్నారు. ఆయన మోషన్స్ అయితే తగ్గట్లేదు. 3 రోజులు వాళ్ళు. మా కాలనీ అక్కడి నుంచి ఇక్కడ 7 నెంబర్స్ అన్నాం. సేమ్ వార్డు, 5వ నెంబర్ వార్డు మా మట్టికైతే. దాదాపు 3 రోజులుగా కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యామంటున్నారు. అన్న, చెప్పండి, ఎప్పుడు ఆసుపత్రికి అడ్మిట్ అయ్యారు? ఎట్లుంది ప్రస్తుతం పరిస్థితి? మంగళవారం ఉదయం అడ్మిట్ అయ్యానండి. నా పేరు సలీము. మంగళవారం పొద్దునే అడ్మిట్ అయ్యాను. మాకు వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు మా ఏరియా వాళ్ళు. నిన్న ఒక బుధవారం జాయిన్ అయ్యి నిన్న డిశ్చార్జ్ అయిపోయారు. 2 డిశ్చార్జ్ అయిపోయారు. నాకు మాత్రం తగ్గట్లేదండి. మోషన్స్, వామిటింగ్ తగ్గినాయి. మోషన్స్ మాత్రం తగ్గట్లేదు. బాబు సడన్గా మోషన్స్, వామిటింగ్స్ అవ్వటం జరిగిందండి. అయితే ఫస్ట్ బయట ట్రై చేసాం కానీ అది అంత అనుకూలించలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీళ్ళు కాస్త మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అయితే మాకు ఇక్కడైతే అంత అనుకూలమే, కానీ సమస్య ఎక్కడంటే మేము ఉండే ప్రాంతంలోనే ఉయ్యూరు హరిజనవాడ 5th వార్డు. దాదాపు ఈ బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ, ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఒక 8 మంది అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాటర్ ఏదన్నా కానీ మొత్తానికి కలుషిత నీరు కానీ ఏదన్నా సమస్య ఉండొచ్చు. అయితే ఆ విషయంలో చాలాసార్లు మేము దాన్ని తీసుకుని వెళ్ళాం, కానీ దాని పరిష్కార మార్గం సరైన రీతిలో జరగలేదు. మరి నిన్న అధికార యంత్రాంగం వచ్చి ఏదో చేస్తామని చెప్పారు, కానీ అయినా మాకు ఆ ప్రాంతంలో అలా మేము తీసుకునే వాటర్లో కొంత ఇబ్బంది ఉంది. అది చాలాసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం, కానీ దాన్ని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ అంతగా అది రెక్టిఫై అవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అటు వెళ్ళి ఏదన్నా తీసుకొని చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మేము బయట వాటర్ తీసుకుని తాగడానికి అంత మాకు అనుకూలత లేదు. మాకు ఫస్ట్ నుండి ఈ వాటర్ అలవాటైంది కాబట్టి ఈ వాటర్ని ఎక్కువ తీసుకుంటాం. దానివల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం బాబుకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. ఈ విషయంలో అధికారులు కాస్త శ్రద్ధ పుచ్చుకొని అక్కడున్న సమస్యను పరిష్కరించగలరని కోరుతున్నాం. అధికారులు స్పందించి, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు స్పందించి ఆ సమస్యకు పరిష్కారం చూపడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డయేరియా బాధితులు కోరుతున్నారు.